వరుసగా మూడో టెస్ట్లోనూ భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ టాస్ కోల్పోయాడు. అయితే టాస్ గెలిచినా బౌలింగ్నే ఎంచుకునే వాళ్ళమన్నాడు. టాస్ గెలిస్తే ఏం తీసుకోవాలన్న దానిపై ఉదయం నుంచే టెన్షన్ పడ్డానన్నాడు. తొలి సెషన్లో పిచ్ నుంచి బౌలర్లకు సహకారం ఉంటుందని భావించామన్నాడు. ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో బౌలర్లు సమిష్టిగా రాణించారని గుర్తు చేశాడు. బౌలర్లందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారన్నాడు. ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో 20 వికెట్లు తీయడం అంత ఈజీ కాదన్నాడు. అయితే లార్డ్స్లో మాత్రం జట్టులో ఒక మార్పు చేశామన్నాడు. జస్ప్రీత్ బుమ్రా కోసం ప్రసిద్ధి కృష్ణను తప్పించామన్నాడు. లార్డ్స్లో పిచ్ పరిస్థితులను బట్టే బ్యాటింగ్ను ఎంచుకున్నామని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు. తొలి గంట బౌలింగ్కు ఫేవర్గా ఉంటుందన్నాడు. ఆ తర్వాత బ్యాటర్స్కే ఫేవర్గా మారుతుందన్నాడు బెన్ స్టోక్స్. సిరీస్ హోరాహోరీగా సాగుతుందని, మ్యాచ్ కోసం అన్ని రకాలుగా రెడీ అయ్యామన్నాడు. ఎడ్జ్బాస్టన్ టెస్ట్ తర్వాత ఎక్కువ సమయం దొరకలేదన్నాడు. అయినప్పటికీ లార్డ్స్లో ఉత్సాహంగానే బరిలో దిగుతామన్నాడు ఇంగ్లాండ్ కెప్టెన్. ఇక లార్డ్స్ టెస్ట్లో ఇంగ్లాండ్ ఒక మార్పు చేసింది. టంగ్ స్థానంలో జఫ్రా ఆర్చర్ను జట్టులోకి తీసుకుంది. దాదాపు 4 సంవత్సరాల తర్వాత టెస్టుల్లోకి జఫ్రా ఆర్చర్ రీ ఎంట్రీ ఇచ్చాడు.